హల్లెలూయా. ప్రియమైన దేవుని యొక్క పిల్లారా, మరి ఒకసారి ఈ విధంగా ఈ టీవీ పరిచర్య ద్వారా మీ కుటుంబాల్లోనికి ప్రేమపూర్వకంగా నన్ను ఆహ్వానించిన మీ అందరికీ నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అందరూ బాగున్నారండి? మంచిది. మరి మా యొక్క పరిచర్య కొరకు మీరు అందరూ సహకారాన్ని అందిస్తున్న విధానం బట్టి మేము ఎంతగానో దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాం. మీరు మీ కుటుంబాలు లేదా మీరు మీ యొక్క వ్యాపారాలు, మీరు మీ యొక్క ఉద్యోగాలు, మరి నేటి పరిస్థితుల్లో పిల్లల యొక్క చదువులు, మరి ఇవన్నీ కొంచెం అవకతవకలుగా మారాయి. ఎప్పుడు సెట్ అవుతుందో, ఎలాంటి పరిస్థితులు మరి ముందు రాబోతున్నాయో మనకి అర్థం కాని పరిస్థితుల్లో, ఇలాంటి పరిస్థితుల్లో మనమంటూ చేయగలిగింది ఏమీ లేదు. అవును కదా? మనమందరం కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పైన ఆనుకోవడం తప్ప మనం ఏం చేయలేం. కాబట్టి ప్రార్థన చేద్దాం అందరం కలిసి. ఈ ప్రార్థనలో క్రైస్తవులు అందరూ కూడా ఒక కుటుంబంగా మారిపోతారండి ప్రార్థన అంటే. కాబట్టి ఒకరి కష్టకాలు ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకుంటూ మనం ప్రభు రాకడ వరకు కూడా నమ్మదగిన వారముగా ఉంటే దేవుడు ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితుల్లోనైనా కానీ మనకి ఏ కొదువ ఆయన చేయడని మాత్రం నేను చెప్పగలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది, చిన్న ప్రార్థన చేసుకునే వాక్యంలోకి వెళదాం. దయచేసి తల వంచండి. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మా కేడము, మా ఆధారము, మా దుర్గము, మా శైలము నీవే, మా దాగుచోటు నీవే. ఎన్నికలేని మా జీవితాన్ని ఎన్నుకొని ఇంతవరకు సజీవులుగా ఉంచారు, మీకు వందనాలు తండ్రి. మరి ఒకసారి ఈ టీవీ పరిచర్య ద్వారా ఈ విధంగా ప్రజల ముందుకు నడిపించినందుకు మీకు వందనాలు. కుటుంబాల్లో నీ ఆదరణ, నీ నెమ్మది, నీ సంతోషము, నీ సమాధానము స్థిరపరచునైనా. బిడ్డల పరిస్థితి ఏంటో, వారి చదువుల పరిస్థితి ఏంటో, ఉద్యోగాల పరిస్థితి ఏంటో, వివాహాల పరిస్థితి ఏంటో అర్థం కాని స్థితిలో చాలామంది ఉన్నారు. ఈ పరిస్థితుల ప్రభావాల్లో వారికి నీవే మార్గమును సుగమనం చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీవు నడవవలసిన మార్గాన్ని నేను నీకు బోధిస్తానని సెలవిచ్చిన యేసయ్య, నీ కుటుంబాల్లో నీ కాపుదల ఉంచి నీ మార్గాన్ని సరళపరిచి నీ మార్గములలో వారు నేను స్తుతిస్తూ సాగిపోయే కృప దయచేయమని మాట్లాడుతుంటే గలుపుడను, అయోగ్యుడను, ఎన్నికలేని నన్ను నీ సిలువ చాటున దాచి ప్రభువా నీ నోటికి బోరగా వాడుకొని మాతో మరొకసారి మీరు మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తన గ్రంథములో 31వ కీర్తన 6వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను. ఈ కీర్తన వ్రాస్తూ ఉన్నప్పుడు దావీదు పరిస్థితి చాలా శోకములో ఉన్నాడు. ఈ కీర్తన వ్రాస్తున్నప్పుడు కష్టాల్లో ఉన్నాడు దావీదు. ఈ మాట చెప్తున్నప్పుడు దావీదు అపాయంలో ఉన్నాడు. తన స్నేహితులందరూ తను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. తనకున్నటువంటి వారందరూ కూడా తను విడిచిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఉన్నాడు. ఎలాంటి దూషణ మాటలు దావీదుకి ఎదురవుతున్నా, ఎలాంటి కష్టాలు ఆవరించి వాటి మధ్యలో నివసించాల్సిన పరిస్థితి దావీదుకు వచ్చినా, దావీదు దేవుని వాగ్దానాలపైన ఆధారపడటం, దేవుని యందు నమ్మిక ఉంచడం, దేవునికి ప్రార్థన చేయటం మానక శత్రువులపైన జయాన్నే పొందుకున్నాడంట దావీదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనకు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు, మన జీవితాల్లో కంగారు పడినట్టున్న పరిస్థితి ఎదురవుతున్నప్పుడు, బెదిరింపులకు, అనర్థాలకు లేదంటే భయాందోళనకు గురి కాకుండా దేవునిపైన ఆధారపడాలి అనే విషయాన్ని ఈ యొక్క చిన్న మాట మనకు వివరిస్తాను. సృష్టికర్తను నీవు నమ్ముకుంటే సృష్టి యావత్తు కూడా దేవుడు నీ పాదాల దగ్గర పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాటిని శాసించేటువంటి అధికారం దేవుడు నీకు ఇస్తాడు. బైబిల్లో మనకు తెలుసు బాగా ఏంటంటే వర్షాన్ని శాసించినటువంటి దైవజనుడు. 3.5 సంవత్సరాలు వర్షము రాకూడదన్నాడంటే అది ఆగిపోయింది. మళ్ళీ వర్షము రావాలి అని ప్రార్థన చేశాడు, వచ్చింది. అనగా అక్కడ అర్థం ఏంటి? సృష్టిని శాసించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు దేవుడు మానవునికి ఇచ్చాడు. కానీ ఈ దినాన అది కోల్పోయాడు మానవుడు. అందుచేత ఈ విధమైనటువంటి భయాందోళనలు ఎక్కువైపోయాయి. ఇక దావీదు వ్యాకులతకు, ఆందోళనకు చెందినటువంటి మనస్సులు గుర్తుపెట్టుకొని కృంగిపోయినటువంటి హృదయాలకు సరి అయినటువంటి పరిష్కారము ఇక దావీదు చెప్తున్నాడు. ఏంటంటే సృష్టికర్త అయినటువంటి యెహోవాను నువ్వు నమ్ముకో. ఈ సమయంలో నేను మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. నువ్వు ఎవరిని నమ్ముతున్నావు? నీ నమ్మకం ఎవరిపైన? ఒక ఆవిడ అంది,
ఏమోనండి, నాకు ఒకే ఒక కొడుకున్నాడు, నాకంతా కొడుకే అంటే ఇప్పుడు ఆవిడ ఎవరు నమ్ముతుంది? కొడుకు మీద ఆధారపడింది. ఇక ఆ కొడుకేనండి, ఇక ఆ కొడుకు లేకపోతే నేను లేను, ఇక ఆడనే నా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటున్నాను, ఆడనే నమ్ముకున్నాను, ఆడే నన్ను పోషిస్తాడు, ఆడే నన్ను బతికిస్తాడు. అబ్బో ఎన్నో చెప్పింది. చాలా సంతోషం అమ్మ, కొడుకు పైన తల్లికి అంత ప్రేమ ఉండటం సహజం. అది తల్లి ప్రేమ పేగు బంధం కాబట్టి, రక్త సంబంధం కాబట్టి, పైగా కొడుకు కాబట్టి ప్రేమ ఉండటం మంచిదే. కానీ కొడుకునే వంక పెట్టి నువ్వు ప్రార్థనకు మానేయడం మంచిది కాదమ్మా అని చెప్తే, వస్తానులేండి, మరి ఆడు వచ్చే టైంకి వంట చేయాలి, ఆడు వచ్చే టైంకి అన్నం పెట్టాలి, పెట్టుకొని తింటాడుగా అంటే, ఏమోనండి ఏం తింటాడో ఎలా తింటాడో. ఎంత ప్రేమ అండి ఆ తల్లికి. కొంతకాలం గడిచింది, ఆ కొడుకుకి చక్కని సంబంధం చూసి పెళ్లి చేసింది. అది కూడా లోకానుసారమైనటువంటి వివాహం చేసింది. సరే, కొడుకు కోడలు అచ్చట ముచ్చట తల్లికి తీరిపోయింది. కొంతకాలం అయిన తర్వాత ఇక కోడలు గారు తన తల్లి పట్ల అసహ్యమైనటువంటి దూషణ మాటలు మొదలుపెట్టారు. అత్తగారు అనే గౌరవం లేదు. ఈ దినాల్లో చాలామంది కోడళ్ళు ఉంటారండి ఇళ్లలో. అత్తగారిని తుంచి మాట్లాడుతూ ఉంటారు, అత్తగారిని లెక్క చేయని పరిస్థితి. కోడళ్ళు మీ పరిస్థితి ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించే. గౌరవప్రదమైనటువంటి స్థాయి నీ జీవితంలో ఉందా? ఆ కోడలు కూడా నమ్ముకుంటుంది, భర్తనే నమ్ముకుంటుంది, దేవుణ్ణి కాదు. లోకం మనకు తెలుసు కదా, ఒక సామెత, పతియే ప్రత్యక్ష దైవము. ఆ దైవమే కొన్నాళ్ళకి దైవం అయిపోతాడు. ఏంటమ్మా ఎడుతున్నావంటే, శతక బాధేస్తున్నాడండి తాగేసి వచ్చి. మరి అప్పుడెప్పుడో దైవం అన్నావుగా, ఇప్పుడు దైవంగా మారిపోయాడా? ఏమండి, పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మనం మాట్లాడితే తప్ప, వాస్తవానికి ఇక్కడ దావీదు నేర్పిస్తున్నది ఏంటంటే, పరిస్థితులు అనుకూలించకపోయినా నువ్వు యెహోవానే నమ్ముకుంటూ అనేది నీ జీవితానికి మేలు. యెహోవాను ఆశ్రయించడం నీ జీవితానికి మేలు. బైబిల్ ఏమని చెప్తుందంటే 115వ కీర్తనలో 9వ వచనాన్ని ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకోండి, ఆయనే వారికి సహాయము, ఆయన వారికి కేడమై ఉన్నాడు. యెహోవాను నమ్ముతున్నారా? ఎంత విపత్కరమైన పరిస్థితులు వచ్చినా, ఎంత ఆపదకరమైన పరిస్థితులు వచ్చినా, నీ కుటుంబంలో ఎలాంటి విభేదాలకరమైనటువంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి తగాదాలు పెట్టేటువంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి దురాత్మ శక్తుల యొక్క ప్రభావం నీ కుటుంబాలపైన దాడి చేసినా, యెహోవాను నమ్ముకుంటే ఆయన వారికి ఆశ్రయముగా ఉంటాడట, ఆయన వారికి కేడముగా ఉంటాడట. బైబిల్ చెప్తుంది, యెహోవాయే నమ్ముకొనదగినటువంటి దేవుడు. ద్వితీయోపదేశకాండం 52వ అధ్యాయం 4వ వచనంలో ఆయన మాత్రమే నమ్ముకొనదగిన వాడు. కొన్నాళ్ళకి ఈ కోడలు కొడుకుకి కీ ఇచ్చింది, మీ అమ్మ ఉంటే నేను ఉండను అందంతే. మీ అమ్మకి ఉంటానికి వీలు లేదు, ఉంటే ఆవిడైనా ఉండాలి, నేనైనా ఉండాలా, తెలుసుకో అని చెప్పి కొడుకుకి చిన్న కీ ఇచ్చి వదిలేసింది. ఈ దినాల్లో చాలామంది ఉంటారండి కుటుంబాల్లో. అప్పుడప్పుడు నేను గమనిస్తూ ఉంటాను, అత్తగారి దృష్టిలో ఎంతో విధేయత కలిగి ఉండి, అత్తగారి దృష్టిలో చాలా గౌరవ మన్ననలు పొందుతూ, అత్తగారు రండి కూర్చోండి, అమ్మో తిన్నారా, అమ్మో ఏంటి ఆయాసపడతారు, అత్తగారు తుమ్మింది అనుకోండి, అమ్మో అత్తయ్య ఏమైంది తుమ్మేశారు, అమ్మో అమ్మో డాక్టర్ గారిని పిలవనా, ఎంతో ఇక అంతకు మించిన ప్రేమ అసలు ఇంకో వ్యక్తులు ఎక్కడ ఉండదు అన్నంతగా అత్తగారి ముందు ప్రదర్శన చేస్తూ ఉంటారు కొంతమంది. లోపలికి వెళ్ళి గదిలో ఉన్నటువంటి భర్త దగ్గర కూర్చొని, అత్తగారు ఏమో బయట తుమ్మితే ఈవిడ లోపలికి వెళ్ళి శివుడు సీదుద్ది కదా, కొంగు పట్టుకో సీది, నేను చేయలేను, ఈ శాఖని నేను చేయలేను. ఎవడు చేయమన్నాడు? ఇప్పుడు అత్తగారు కేకేసిందా? ఈ శాఖని నేను చేయలేను, ఈ పని నేను చేయలేను, ఉంటే ఆవిడని ఉండాలి, లేదా నేను ఉండాలి. చూడండి, భర్త దగ్గర ఒక రకంగా, అత్తగారి దగ్గర ఒక రకంగా. పాపం ఈ యొక్క భర్త ఏం చేస్తాడండి, ఎంతో గాఢంగా ప్రేమించి భార్య మీద మనసు పారేసుకొని భార్యను ఎంతో ప్రేమిస్తూ జన్మనిచ్చినటువంటి తల్లిని వీడు బయటికి గెంటేసేసాడు. చిన్ననాటి నుండి తినో తినకో రూపాయి 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 ముడి కట్టుకొని పెద్ద చదువులు చదివించి చక్కని ఉద్యోగం ఇచ్చి చక్కని వివాహం చేసి ఇంతగా చేసినటువంటి తల్లిని బయటకు గెంటేసాడు. చూడండి ఎంత దారుణమైన పరిస్థితి కుటుంబాల్లో. ఇప్పుడు ఆ తల్లి, ఒకప్పుడు నేను యెహోవాను నమ్ముకుంటే బాగుండేది, నా కొడుకు చిన్ననాటి నుండి నేను యెహోవాను ఆశ్రయిస్తే బాగుండేదేమో, నాకు ప్రస్తుతం దేనికి లోటు లేదు కదా అని అన్నీ నా కొడుకే అనుకున్నాను. కానీ అయ్యో ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తే యెహోవాను ఆ దినాన్ని ఎందుకు నేను ఆశ్రయించలేదు మొరలు పెడుతోంది.
ఏడుస్తూ ఉంది, రోధిస్తూ ఉంది. ఎంతమంది పెద్ద మనుషులు వెళ్ళి సరిచేసి ఆ తల్లిని చూసుకోరా బాబు, మరి ఉన్నది నువ్వు ఒక్కడవే కదా అంటే సస్తే సావని అన్నాడట. ఈ దినాల్లో ఉన్నారు అలాంటి కొడుకులు, అలాంటి కోడళ్ళు. ప్రియ దేవుని యొక్క పిల్లారా, గమనించండి, మీ కుటుంబాల్లో ఒకవేళ ఇలాంటి పరిస్థితి ఉందా? ఒకవేళ లేకపోయినా అలాంటి పరిస్థితులు రాక మునుపే, ఏమండి ప్రసంగి గ్రంథకర్త అంటాడు కదా, దుర్దినములు రాక మునుపే, వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పు దినములు రాక మునుపే నీ బాల్య దినములు ఎందు నీ సృష్టికర్త అయినటువంటి యెహోవాను నువ్వు జ్ఞాపకం తెచ్చుకో అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తామండి. మాకు అలాంటి ఏ పరిస్థితులు రావండి. అందు ఒక ఆవిడ, ఒక వృద్ధురాలు మా ఇంటి పక్కనే ఉండేవాడు. అబ్బే పొరపాటు మాకు అలాంటి పరిస్థితులు రావండి, నా కొడుకు అసలు అలా చేయలేను, నా కొడుకు చాలా గొప్పడు, చూద్దాంలేండి, మీరే ఇక్కడే ఉంటారు కదా, నేను ఉంటాను కదా, చూద్దాంలేండి, మీరే చూస్తారుగా. దినములు గడుస్తూ ఉంటాడు. ఈవిడ వయసు ఒడిగింది, కుమారుడు వయసు పెరిగింది, తల్లిని కనీసం వచ్చి పలకరించే గతి లేదు. ఆయన కుటుంబం హ్యాపీగా ఉన్నారు. ఆవిడ ఒకసారి ఒక మాట అంది, ఏం కొడుకులు అండి కొడుకులు. అప్పుడు నేను గుర్తు చేశాను, ఒకడేదో అన్నట్టున్నారు మీరు, నాకు రాదు ఆ పరిస్థితి అని. వస్తుంది ఖచ్చితమైనది. అప్పుడు మనం ఏడ్చి లాభం లేదండి. ఆవిడకి ఎంతగానో సువార్త చెప్పాం, ఎంతగానో దేవుని మాటలు వివరించాం, కానీ దేవుని అంగీకరించలామే. భయంకరమైనటువంటి స్థితిలో చనిపోయింది ఆవిడ. దుర్దినములు ఒకవేళ నాకు రాలేదు ఇంకా అనుకోవద్దు, రావటానికి సిద్ధంగా ఉన్నాయి. ఒకరు రాక మునుపే సృష్టికర్త అయినటువంటి యెహోవాను నీవు నమ్ముకో, అది నీకు మేలు. బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తన 46:1 చెప్తున్నాడు దావీదు, ఆపత్కాల సమయంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన. ఆపద వచ్చినప్పుడే కాదండి నమ్ముకోవటం. కొంతమంది అలా చేస్తూ ఉంటారు కదా. నిన్న ఒక ఆవిడ ఆరాధన అయిపోయిన తర్వాత ఒక వ్యక్తికి బాగాలేదండి పాస్టర్ గారు, మీరు వచ్చి ప్రార్థన చేసి వెళ్తే బాగుంటుంది అని అంటే, సరే అమ్మా మరి వెళ్దాం పదని చెప్పి వెళ్ళాం. ఆమెకి విచిత్రమైనటువంటి అస్వస్థత. అదేంటంటే చెవి ఆపరేషన్ జరిగింది, చీంకారుతున్న ఆపరేషన్ చేశారు, బాగానే ఉంది. తర్వాత నోటికి మాట పడిపోయింది, అది ఎందుకో తెలియదు. తర్వాత కండరాలన్నీ వాటికి అవే కరిగిపోతూ వస్తున్నాయట, కరిగిపోతూ వస్తున్నాయి. వైద్యులు ఎంతోమంది అన్ని రకరకాల పరీక్షలు చేసి ఈ జబ్బేంటో కూడా మాకు తెలియట్లేదు అన్నారు. ఆపత్కాల సమయం వాళ్ళు అన్నారంట, పాస్టర్ గారిని పిలిచి ప్రార్థన చేయించమ్మా అని. నేను చెప్పాను, ఆపత్కాల సమయంలో ఆయన నమ్ముకొనదగిన సహాయం. ఇప్పటి వరకు నువ్వు ఎవరిని నమ్ముకున్నావో నాకు తెలియదు, ఇప్పటి వరకు నువ్వు ఎవరెవరిని ఆశ్రయించావో నాకు తెలియదు, ఇప్పటి వరకు ఎవరిపైన నువ్వు ఆధారపడి ఉన్నావో నాకు తెలియదు. కానీ ఒకవేళ ఇప్పుడైనా నువ్వు ఆపదలో ఉంటే, ఈ దినానైనా నువ్వు యెహోవాను నమ్ముకుంటే నీకు ఆయన ఆరోగ్యమును ఇస్తాడు, ఆయన నీకు రక్షణ ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వచ్చిన తర్వాత చూసుకుందాంలే కాదు, ఒకవేళ వచ్చినాక అలాంటి అవకాశం నీకు లేకపోవచ్చు. ఒకవేళ అప్పుడు సమయం ఉంటుండగానే, దేవుని యొక్క మాటలు నీకు వినబడుతుండగానే ఆ యొక్క సృష్టికర్త అయినటువంటి యెహోవాను నీ హృదయంలోనికి ఆహ్వానించు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇవాళ చాలామంది మాకేంట్లే బోళ్ళంతా ఉన్నతమైన సంపద, మాకేంట్లే బోళ్ళంతా స్థిర క్షర ఆస్తులు, మాకేంట్లే మా తల్లిదండ్రులు మా తాత ముత్తాతలు అస్సలు ఇరగ సంపాదించేశారండి, ఇక కూర్చున్నా తిన్నా తరగదో, కాబట్టి మాకు దేవుడితో పని లేదు, మేము దాన్నే నమ్ముకున్నాం. దేన్ని? ధనం. ధనం నిజమేనండి. మన పెద్దలు అనేవాళ్ళు, ధనం మూలం మిదం జగత్, ధనమే ఈ సృష్టికి మూలం అని. అయితే బైబిల్ ఏమని చెప్తుందో ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథంలో 11వ అధ్యాయము 28వ వచనంలో, ధనమును నమ్ముకుని వాడు పాడైపోతాడు. అదేంటిది? అందుకే నేను మీ బైబిల్ మంచిది కాదు అనేది అంటారేమో కొంతమంది ఉంటారు. ఈ బైబిల్ అన్నీ ఇట్లాంటివి ఉంటాయండి. ఇది సత్యం అండి, సత్య దేవుని వాక్ ఇది. ఇది 100% అక్షరాల సత్యం. ధనమును నమ్ముకుని వాడు పాడైపోతాడంతే. ఇవాళ ధనం సంపాదించాలని ఎన్నో హత్యలు జరుగుతున్నాయి. ఆ ధనం ఎక్కువైపోవడం చేత ఎన్నో వ్యభిచారాలు జరుగుతున్నాయి. అనేక మంది మరి అమ్మాయిలను తీసుకెళ్ళి పాడు చేసేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఆ ధనము కొదువైపోవడం చేత దాని కొరకు వ్యభిచార వృత్తిలోకి దిగుతున్న పరిస్థితులు చూస్తున్నాం. ఆ ధనం కోసం తల్లిదండ్రులను లెక్క చేయక వారిని హతమార్చి ధనాన్ని దోచుకునేటువంటి కొడుకులను కూడా మనం చూస్తున్నాం వార్తల్లో. ఏమండి? ధనం అన్నిటికీ మూలమే, ఇలాంటి వీటికి మూలం. అది నీకు తృప్తినివ్వదు, శాంతినివ్వదు, నెమ్మదినివ్వదు. దేవుని బిడ్డారా, ఎంతో విరవిగి మాకేంటి అనుకునేటువంటి వాళ్ళే ఈ దినాన వాళ్ళ బళ్ళుగా మారిపోయాయి. గమనించండి, ధనమును నమ్ముకోవద్దు, అది నిన్ను పాడు చేస్తుంది. యెహోవా మన సృష్టికర్త, నిన్ను నిర్మించిన వాడు ఆయన, నీకు చాలిన వాడు ఆయన,
నీ జీవితాన్ని బలపరచువాడాయన, నేను ఓదార్చువాడాయన. కాబట్టి సృష్టికర్తను నమ్ముకో, నీకు మేలు. బైబిల్ చెప్తుంది 118వ కీర్తన 8-9 వచనాల్లో ఒక మాట నేను చదువుతున్నాను, చూడండి ఒకసారి. మనుష్యులను నమ్ముకునేట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవునికి మహిమ కలుగునుగాక. నీకు మేలుకరమైన జీవితం దొరుకుతుంది. ఈవేళ మేలు కలుగుద్దంటే ఎవడైనా వద్దంటాడా? ఇబ్బందుల్లో ఉన్నావు, నీకు మేలు చేస్తారంటే వద్దంటావా? ప్రభు అంటున్నాడు, నీ స్థితిని చూచి నా దగ్గరికి రా, నేను నీకు సహాయం చేస్తాను. నన్ను నమ్ముకో, నిన్ను కడమటుకు నేను నడిపిస్తాను. మరణ పర్యంతము నేను నీకు తోడుగా ఉంటాను. యుగ యుగములు సదాకాలము నేను నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు మన దేవుడైనటువంటి యేసయ్య. దేవునికి మహిమ కలుగునుగాక. దేన్ని నమ్ముతున్నావు ఈవేళ? దేన్ని నమ్మి మోసపోతున్నావు ఈవేళ? చాలామంది ఎవరెవరిని నమ్మి మోసపోతున్నారు. ఏమండి, కాలేజీకి వెళ్ళి వస్తున్నటువంటి ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమించాడు. తల్లిదండ్రులను యొక్క గౌరవ మనలను లెక్క చేయక, తల్లిదండ్రులు ఒకవేళ నేను ఈ అబ్బాయిని ప్రేమిస్తే నా తల్లిదండ్రులు అప్రతిష్ట పాలవుతారనేటువంటి ఆలోచన లేక, నా తల్లిదండ్రులు తల ఎత్తుకోలేరేమో అనేటువంటి కనీస ఇంగిత జ్ఞానము లేక ఆ వెంటబడుతున్నటువంటి అబ్బాయిని నమ్ముకొని వెళ్ళిపోయింది. వాడిని నీకు తోడుగా ఉంటాను, నీకు సహాయంగా ఉంటాను, నీకు అన్నీ నేనే అబ్బో అలాగా ఇలాగా అని రకరకాల మరి మాట్లాడుతూ ఉంటారు కదా ప్రేమించుకునే వాళ్ళు. చివరాఖరికి నమ్ముకున్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తి పైన మోజు తీరిపోయిన తర్వాత మోసం చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ యొక్క స్త్రీ యొక్క పరిస్థితి దుస్థితికి దిగజారిపోయింది. చచ్చిపోదామంటే ధైర్యం లేదు, తిరిగి ఇంటికి వెళ్దామంటే ముఖం చెల్లటం లేదు. ఏమండి, ఎంత నలిగిపోయి మదన పడుతుంది ఆ వ్యక్తి. గమనించండి, సాతానుడు అలాంటి పరిస్థితుల్లో ప్రేరేపిస్తాడు. ఇక నీ జీవితం అనవసరం, చచ్చిపో అంటూ ఉంటాడు. ప్రియా దేవుని యొక్క పిల్లలు, ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో కనుక నా మాటలు వింటున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే అధైర్యం చెందకండి. ఇప్పటికైనా పశ్చాత్తాపపడి యెహోవాను ఆశ్రయించండి. దేవుడు ఎప్పటికీ కూడా నీకు మేలు చేయాలని ఆయన చూస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు వింటున్న కుటుంబాల్లో బిడ్డలు జాగ్రత్త. మీ తల్లిదండ్రుల పట్ల మీరు గౌరవ మనలు కలిగి ఉండాలా. తల్లిదండ్రులకు కూడా పిల్లల యొక్క ఆలోచనలను ఎరిగి వారి యొక్క అవసరతలు తీర్చగలిగే వారిగా ఉండాలా. వారికి ఒక బాధ్యతాయుతమైనటువంటి మార్గంలో నడిపించగలిగే వారిగా ఉండాలా. అందుకే బైబిల్ చెప్తుంది, బాల్యావస్థలోనే నీ యొక్క కుమారులకు నీవు దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించు. బైబిల్ చెప్తుంది, నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను జ్ఞాపకం తెచ్చుకోవాలా. కాబట్టి యెహోవాను ఆశ్రయించువాడు. మనుషులను నమ్మద్దు, అధికారులను నమ్మద్దు. వాళ్ళు ఏదో రకరకాల వాగ్దానాలు చేస్తారు, ఒట్టివే. కాబట్టి మనుషులను నమ్ముకుంటే కంటే, రాజులను నమ్ముకుంటే కంటే యెహోవాను నమ్ముకొని వాడికి మేలు కలుగుతుందంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 115వ కీర్తన 10వ వచనాన్ని ఒక మాట మనం చదువుదాం. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడమునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అహరోను వంశస్థులారా, మీరు యెహోవాను నమ్ముకోండి. క్రైస్తవ విశ్వాసులు, క్రైస్తవేతరులు కూడా, ప్రతి ఒక్కరు కూడా ఈ దినాల్లో యెహోవాను ఆశ్రయించడమే మేలు. ఆయన వారికి సహాయం. ఈవేళ ఏదో మనుషులు వస్తారు సహాయం చేస్తున్నారు మనకి గడిచిపోతుందని కాదు. ఈ సహాయాలు ఎంతవరకు? లేదా మా వాళ్ళు ఉన్నారు మాకేదో సహాయం చేస్తారండి, ఆ సహాయాలు ఎంతవరకు? ఈ సహాయాలన్నీ వ్యర్థమండి. ప్రభువే నీకు సహాయకుడిగా ఉంటే నీకు ఏది కొదువ కాదు. దేవుడే నీకు సహాయకుడిగా ఉంటే, ఆయనే నీ కాపరిగా ఉంటే నీకు ఏది కొదువ కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఆలోచించే. దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లలో ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు. శాంతికరమైన జలమని చెంత నన్ను నిలబెడుతున్నాడు. నా ప్రాణమునకు ఆయన నెమ్మదినిస్తున్నాడు. నా ప్రాణానికైనా కాపుదలు ఇస్తున్నాడు కదండి. మరి యెహోవాను ఆశ్రయిస్తే ఇలాంటి మేలు నీకు జీవితంలో జరుగుతాయి. నీవు నడవవలసిన మార్గం దేవుడు నీకు బోధిస్తాడు. ఎప్పుడు కూడా ఆయన పచ్చిక గల చోట్లలోనే నేను నడిపిస్తాడు. ఎండిపోయిన దగ్గరికి నేను నడిపించను. ఏమీ లేని చోట స్థితికి నేను నడిపించను. గాఢాంధకారపు లోయలోకి ఒకవేళ నువ్వు వెళ్ళినా ఆయన నీకు తోడుగా వస్తాడు నీతో పాటు. చూడండి ఎంత మంచి కృప కలిగిన, ప్రేమ కలిగిన దేవుడు. ఆ దేవుడిని నువ్వు నమ్ముకుంటున్నావా, లేదా లోకాన్ని నువ్వు నమ్ముతున్నావా? లోకములో ఉన్న వాటినైనాను,
మీరు ప్రేమించొద్దు, ఎందుకంటే అది అశాశ్వతము, ఓన్లీ అట్రాక్షన్. అది నిన్ను మోసం చేస్తుంది, అది నిన్ను రొచ్చులోకి దింపుద్ది. కాబట్టి దాన్ని నమ్మొద్దు, మీరు దాన్ని ప్రేమించొద్దు. బైబిల్ ఏమంటుందో తెలుసా? లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిపైన ఉండదు. దేవుని యొక్క ప్రేమ కోల్పోయి మనం ఏం చేస్తామండి? ఇంతవరకు మనం సజీవులుగా ఉన్నామంటే అది ఆయన యొక్క ఉచితమైన అపారమైన ప్రేమ, ఆయన కృప. మరి అలాంటి ప్రేమను కృపను నిర్లక్ష్యం చేసి లోకాన్ని మనం ఆశ్రయించి లోకంలో ఉన్న వాటిని మనం నమ్ముకొని వాటినే మనం ఆధారం చేసుకొని ఒకరు జీవిస్తున్నట్లయితే, దావీదు యొక్క అనుభవాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు దేవాది దేవుడు. నువ్వు సృష్టికర్త అయినటువంటి నీ దేవుని నువ్వు స్మరణకు తెచ్చుకో. యెహోవా పైన నమ్మిక ఉంచు. నమ్మిక ఉంచడం ద్వారా నీ జీవితం ధన్యమవుతుంది. 37వ కీర్తన 5వ వచనాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నాను. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేరుస్తాడు. మీ కుటుంబాల్లో కార్యాలు జరగాలి అంటే యెహోవానే నమ్ముకోవాలి, మరి ఎవ్వరి వల్ల కాదు. కొన్ని సమస్యలు తీరటం లేదు, చిక్కుముళ్ళు విడటం లేదు, కొన్ని ప్రార్థనలకు సమాధానం రావటం లేదు అంటే ఇక కారణము పూర్తిగా నీ పూర్ణ హృదయముతో దేవుని నువ్వు నమ్మటం లేదు, ఆయన మాటకు లోబట్టడం లేదు అని అర్థమవుతుంది. ఎప్పుడైతే నీ హృదయపూర్వకమైనటువంటి స్థితిని ప్రభువుకి తెలియపరిచి, ప్రభువా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో, నీ దృష్టి నేను ఎలా ఉన్నాను చెప్పగలవా? ఒక రాజుగారు చెప్పాడు ఆ మాట. హిజ్కియా ఘోరమైనటువంటి భయంకరమైన వ్యాధితో బాధపడుతూ ఇక నువ్వు చచ్చిపోతావు అనేటువంటి మాట అతనికి ఎప్పుడైతే వినపడిందో, పాపం ఏడలేదు, కృంగిపోలేదు. ఎంతకాలం దేవుడిని ఆశ్రయించాను, ఎంతకాలం సేవ చేశాను, ఎంతకాలం అబ్బో కొంతమంది బాగా దాన ధర్మాలు చేశాను, ఏంటి నాకు ఇది స్థితి అని కృంగిపోయి ఏడవలేదు. కానీ పరిశుద్ధాలయంలో గోడ తట్టు తన తల తిప్పుకొని ఏడుస్తూ ఉన్నాడు. ఏమని? యేసయ్యా నీ దృష్టి ఎదుట యథార్థముగా ఎలా జీవించానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఎలా జీవించానో ఒక్కసారి కృపతో జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేసినప్పుడు ఆ యథార్థత లేదా అపూర్ణ మనస్సు, అపూర్ణ విధేయతతో కూడిన జీవితం దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆ చచ్చిపోతావు అనేటువంటి మాటను తీసేసి 15 సంవత్సరాలు ఆయుష్ను దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. మన జీవితంలో ఆ నమ్మిక ఎంతవరకు ఉంది? నీ జీవితంలో కార్యాలు జరగడం లేదని మదనపడిపోతున్నావు తప్ప, అయ్యో కార్యసిద్ధి కలగజేసేటువంటి నా దేవుడైనటువంటి యెహోవాను నేను నమ్ముకున్నాను, ఆయనే నా జీవితంలో కార్యం చేస్తాడు. నమ్మకం నీ జీవితంలో ఎందుకు రావటం లేదు? ఇక్కడ బైబిల్ చెప్తా ఉంది, నీవు ఆయన నమ్ముకో, నీ మార్గంలో ఆయనకు అప్పగించు, నమ్ముకుంటే నీ కార్యములు ఆయన నెరవేరుస్తాడు. నీ ఉద్యోగాల్లో అవకతవకలు ఉన్నాయా? రావాల్సినటువంటి ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు ఆగిపోతున్నాయా? జరగాల్సినటువంటి వివాహాలు ఆగిపోతున్నాయా? నీలో ఎదగాల్సిన అభివృద్ధి తరిగిపోతుందా? నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారం దిగజారిపోతుందా? పరిస్థితులు తారుమారు అవుతున్నాయా? బిడ్డల చదువులు అగమ్యగోచరంగా మారుతున్నాయా? నమ్ముకో. యెహోవాను నమ్ముకుంటే ఆయన నీ కార్యములన్నీ నెరవేరుస్తాడు. దావీదు మనకు సెలవిస్తున్నటువంటి మాట. ఆయన ఎలాంటి వ్యాకులతల్లో ఉన్నా, ఎలాంటి భయంకర స్థితిలో ఉన్నా, ఎలాంటి కరవల మధ్యలో ఉన్నా, ఎలాంటి శత్రువులు అతన్ని ఎదురాడుతూ పరిస్థితులు తారుమారు చేస్తున్నా, దావీదు అలాంటి పరిస్థితుల్లో నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను అని సెలవిస్తున్నాడు. ఇవాళ మనకి ఏదైనా చిన్న సమస్య వస్తే చాలు ఎక్కడికి వెళ్తామండి? మనుషులు ఆశ్రయిస్తాం. చిన్న సమస్య వస్తే చాలు ఏదేదో మన యొక్క స్నేహితులతో వాడిని పంచుకుంటాం. అయ్యో మా పరిస్థితులు ఎలాగైపోయినాయి, ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని ఆందోళన చెందుతూ ఉంటాం. ఇలాంటి ఆందోళన చెందకుండా, ఎలాంటి ఆందోళన చెందకుండా దేవుని నువ్వు నమ్ముకో. ఆశ్రయకర్త అయిన విమోచకుడు అయిన ఆయనే నీ యొక్క కేడమై ఉన్నాడు, ఆయనే నీకు రక్షణ దుర్గమై ఉన్నాడు, ఆయనే నీకు సహాయమై ఉన్నాడు. కనుక ఆ సహాయకుడిని నీవు నమ్ముకున్నప్పుడు ఆయన నీకు మేలు చేస్తాడు, నీకు ఆదరణగా ఉంటాడు, ప్రతి కార్యములను నెరవేర్చగల సమర్థుడు. మరి ఆ దేవుని నమ్ముతున్నారా? నీ పూర్ణ హృదయంతో నమ్మాలి.
సగం హృదయం కాదండి, నీ పూర్ణ హృదయంతో దేవా నువ్వు చేయగల సమర్థుడవి నమ్ముచున్నాను అని నీ అంగీకారాన్ని ప్రభుకు తెలియచేయి. తక్షణమే నీ జీవితంలో కార్యం నువ్వు చూస్తావు. దేవుడి ఈ మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆస్వాదించి నడిపించునుగాక. దయచేసి తల వంచండి, చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. దిగో ప్రభువా, ఈ యొక్క వాక్యమును బట్టి ఏ హృదయాన్ని గురించి నీవు మాట్లాడి ఉన్నావు మాకు తెలియదు, ఏ కుటుంబాల గురించి నీవు మాట్లాడి ఉన్నావు మాకు తెలియదు, కానీ ఆ కుటుంబాలకు ఈ మాటలు వినిపించడానికి సహాయం చేయండి. ఆ కుటుంబాల్లో బిడ్డలందరూ కూడా సంపూర్ణముగానైనా నిన్నే నమ్ముకొని ప్రభువా నీ కార్యములను వారు అనుభవించడానికి సహాయం చేయండి. ఏ యొక్క కార్యాలు వారు జీవితాల్లో ఆశిస్తున్నారో, ఏ పరిస్థితులలో కార్యములు జరగటం లేదో, వారి యొక్క ఉద్యోగ వ్యాపార వ్యవసాయ చెరువుల విషయంలో, లేదంటే బిడ్డల విషయంలో, చదువుల విషయంలో, ఆర్థికంగా లేదా అనారోగ్య పరిస్థితుల్లో ఎక్కడైతే కార్యం జరగటం లేదో దేవా, వారు సంపూర్ణముగా నీ నామమును బట్టి ప్రభువా నా తండ్రి నేను నమ్ముకొని నీ పైన ఆధారపడినైనా వారి యొక్క జీవితాల్ని సంతోషభరితంగా వారు కొనసాగించుకుంటే సహాయం చేయండి. సమస్త మహిమ ఘనత నీవే పొందుకునమని యేసునామమును ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ ప్రభునామములో వందనాలు. మరి ఈ యొక్క మాటలు మీ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి ఏ విధముగా అవి తోడ్పడుతున్నాయో ఈ కార్యక్రమాన్ని గురించి మీ యొక్క సూచనలు, మీ సలహాలు మాకు తెలియపరచండి. సంతోషంగా మేము వాటిని ఆహ్వానిస్తాం. వాటిని మేము దేవుని యొక్క చిత్తాన్ని బట్టి అమలుపరుస్తాం. కాబట్టి ఈ కార్యక్రమాలు మీకు ఏ విధంగా దోహదపడుతున్నాయి, ఎంతవరకు మిమ్మల్ని ఆత్మీయంగా ప్రేరేపిస్తున్నాయి, ఎంతవరకు మిమ్మల్ని ఆత్మీయంగా ఎదుగుదలకు తోడ్పడుతున్నాయో మరి మాతో మీరు షేర్ చేసుకోండి. మరి మేము కూడా ఈ యొక్క మీ మాటలను బట్టి సంతోషంతో మేము దేవుని మహిమపరుస్తాం. అదేవిధంగా మీ యొక్క అవసరతలు, మీకున్నటువంటి ఇబ్బందులు, మీకున్నటువంటి మరి పరిస్థితులు మాతో తెలియపరచండి. దగ్గరగా ఉన్నటువంటి వారికి అయితే మా చేతనైనటువంటి సహాయాన్ని మేము చేస్తాం. అది ప్రార్థన, ఆర్థిక, మరి ఇంకేదైనా ఏ విధమైనటువంటి సహాయమైనా మరి మాకు ఫోన్ చేయండి. మేము ప్రభు నామమును బట్టి, ప్రభు యొక్క చిత్తానుసారముగా, దేవుని యొక్క ప్రేరేపణను బట్టి ఆ సహాయాన్ని కానీ లేదా మీకు అందిస్తాం. ప్రార్థనలో మీ గురించి మేము నిరంతరము ప్రభు సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ గోజాడుతున్నాం. కాబట్టి మీ ఫోన్ కాల్స్ మాకు ఒకవేళ మిస్ అయినా మరొకసారి మీరు ప్రయత్నం చేయండి. తప్పగా మేము ఫోన్ రిసీవ్ చేసుకుంటాం. కాబట్టి మరి ఎవరు మర్చిపోవద్దు. అలాగే ఈ కార్యక్రమానికి మరి స్పాన్సర్ చేసినటువంటి కల్వరి కోట మినిస్ట్రీస్ ప్రార్థనా సంఘ బిడ్డలందరిని బట్టి మరి మేము ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాం. బిడ్డలందరి యొక్క జీవితాల్ని మెండుగా, దండిగా, సమృద్ధిగా, సంతోషముగా దేవుడు నింపి ఆశీర్వదించి నడిపించునుగాక. అందరికీ ప్రభునామములో వందనాలు. మరి అలాగనే మీరు మీ కుటుంబాలపైన ఆ దేవుని యొక్క ప్రేమ సదా తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునామములు అందరికీ మా హృదయపూర్వక వందనాలు.